వేవ్స్ మీడియా తెలుగుకు స్వాగతం. వినుకొండ పట్టణానికి తాగునీరు సరఫరా చేసే సింగర చెరువును ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శనివారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలోని తాగునీటి చెరువులను వెంటనే సాగర్ జలాలతో నింపాలని అధికారులను ఆదేశించారు. రానున్న కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. బొల్లా బ్రహ్మనాయుడు జగన్ అవినీతి సామ్రాజ్యంలో ఒక త్రిమంగళం. బొల్లా బ్రహ్మనాయుడు ఈరోజు గతంలో ఇక్కడ వినుకొండలో నరసింహారెడ్డి భూమిని కబ్జా చేశాడు. జోసెఫ్ రెడ్డి ఒక దళితుడు, ఒక దళిత క్రిస్టియన్ని అతి దారుణంగా మోసం చేసి 2 ఎకరాల భూమి ఆక్రమించాడు. పక్కనైన పొలం కొన్నాడు, ఇతర పొలం 2 ఎకరాలు మొత్తం కూడా కబ్జా చేసేసి ఫినిషింగ్ వేసుకున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు. ఈ విధంగా ఎన్నో భూ కబ్జాలు చేసినటువంటి బొల్లా బ్రహ్మనాయుడు ఈరోజు ఈ రాష్ట్రం చాలదన్న విధంగా పక్క రాష్ట్రాల్లో తెలంగాణ అట్లాగే కర్ణాటకలో కూడా భూ కబ్జాలు చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వ భూమిని కారు చౌకగా దొంగ జీవోలు సృష్టించి కబ్జా చేసే దానికి వెళ్ళటం చాలా దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతూ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తూ అమరావతి రాజధానిని గొప్పగా అభివృద్ధి చేస్తూ మరోపక్క పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తూ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ఈరోజు కేంద్రం సహకారంతో మోడీ గారి సహకారంతో దాని లాభాల్లో తీసుకొచ్చారు. అమరావతి రాజధాని పూర్తి చేస్తున్నారు బ్రహ్మాండంగా. ఈరోజు 18 లక్షల కోట్ల పెట్టుబడులు ఈరోజు రాష్ట్రానికి తీసుకొచ్చారు. 25% దేశంలో వచ్చే పెట్టుబడుల్లో 25% ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినాయి. ఈరోజు పెట్టుబడులు కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ చిరునామాగా మారింది. ఈరోజు చంద్రబాబు గారి పాలనలో రాష్ట్ర ప్రతిష్ట దేశ విదేశాల్లో పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పాలనలో ఎన్డీఏ పాలనకు గౌరవం వచ్చింది. కానీ జగన్ అండుకో అన్న ఈరోజు ఇలాంటి వాళ్ళు చేసే దోపిడీ వలన అరాచకాల వలన రాష్ట్రం పేరు ప్రతిష్టలు గౌరవం తగ్గే విధంగా ఉంది. ఈరోజు వినుకొండ పేరు మంట కలుపుతా ఉన్నారు. హైదరాబాద్లో గండికోటలో సర్వే నెంబర్ 18లో సుమారుగా 9.5 ఎకరాలు 1500 కోట్లు చేసేటువంటి భూమిని 35 కోట్లకి అగ్రిమెంట్ చేసుకొని అప్పనంగా కొట్టేయాలని దొంగ జీవోలు సృష్టించుకొని ప్రభుత్వ భూమి కొట్టేస్తారా? అంటే ప్రభుత్వ భూమి పేదల అవసరాలకో ప్రభుత్వ అవసరాలకో ప్రజా అవసరాలకు ఉపయోగించేటువంటి ప్రభుత్వ భూమిని దొంగ జీవులతో దోచుకుంటారా? ఏంటి దుర్మార్గం? ఇలాంటి బొల్లా లాంటి మాజీ ఎమ్మెల్యేలు ఇలాగైనా ఉండాల్సింది. అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకున్నారు. ఈ రోజు దాని పక్క రాష్ట్రాలకు కూడా ఈరోజు దోపిడీ వ్యవస్థ ఈరోజు పక్క రాష్ట్రాలకు కూడా పాకటం ఎంతో బాధాకరం. 1500 కోట్ల ఆస్తి అప్పనంగా 35 కోట్లు కొట్టేస్తారా? దొంగ జీవులు సృష్టిస్తారా? తెలంగాణ ప్రభుత్వం ఊరుకుంటుందా? ఈరోజు పోలీసు వ్యవస్థ తెలంగాణ పోలీసులు భూతద్దాలు పెట్టి ఎత్తుకుతున్నారు. బొల్లా బ్రహ్మనాయుడు ఎక్కడ దొరుకుతాడని, ఎక్కడ పోయాడో ఎక్కడ బారిపోయాడో తెలియనటువంటి పరిస్థితి. ఎక్కడున్నా పట్టుకోకుండా వదిలిపెట్టరు. బొల్లా బ్రహ్మనాయుడు చేసినటువంటి కబ్జాలు, గతంలో చేసినటువంటి కబ్జాలకు కూడా గుణపాఠం ఉంటుంది. బొల్లా బ్రహ్మనాయుడు చేసిన అరాచకాలకి కబ్జాలకి ప్రజలు గుణపాఠం చెప్పారు. ప్రజలు గుణపాఠం చెప్పినా కానీ వీళ్ళ బిహేవియర్లో ఏమాత్రం మార్పు రాకపోవడం దురదృష్టకరం అండి. ఏమండి, గేదె చేలో మేస్తూ ఉంటే దూడను గట్టు మేస్తుందండి. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాష్ట్రాన్ని లూటీ చేశాడో, రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పులు పాలు చేశాడో జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు కూడా ఆ రోజు వైసీపీ ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని బ్రహ్మనాయుడు యొక్క దోపిడీకి అడ్డు లేకుండా పోయింది. బ్రహ్మనాయుడు కబ్జాలకు అడ్డు లేకుండా పోయింది. ఏంటి 5,000 మంది పేద ప్రజల్ని సెంటు భూమి కోసం 5,000 మంది పేద ప్రజలు వినుకొండ ప్రజల్ని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనార్టీలు మోసం చేస్తాడు దుర్మార్గుడు. ఏంటండి ఎన్ని వేల కోట్లుంటే ఏం సుఖం? 5 సెంటు భూమి ఇచ్చే దగ్గర కూడా మంచి భూమి ఇద్దాం, టౌన్కి దగ్గరలో ఇద్దామని చెప్పేసి ఆలోచించద్దా? తన స్వార్థం కోసం తన సొంత భూమి 4 లక్షలకు కొన్నదాన్ని 18 లక్షల ఎకరం చొప్పున 18 కోట్లు దొబ్బేశాడుగా ప్రభుత్వ డబ్బులు. ప్రజాధనం లూటీ చేసి వైట్ మనీ 18 కోట్లు అండి. ఏంటి ఎక్కడ ఇచ్చేది? 7 కిలోమీటర్ల దూరంలో నీ పొలం వంట కడతావా? ఇదేం న్యాయం? 5,000 మంది పేద ప్రజలకి, గుడిసెల్లో ఉండే వాళ్ళకి, సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళకి నువ్వు అన్యాయం చేస్తావా? అంటే నీ భూమి అంటగడతావా? కొండల్లో అడవి పందులు తిరిగే దగ్గర నీ భూమి అంటగడతావా? ఎంత దుర్మార్గం! ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పేసి ఈరోజు 4 లక్షల భూమి 18 కోట్లకి 100 ఎకరాలు ఎక్కడ ఏ రైతుల దగ్గర కొనకుండా మొత్తం నువ్వే రైతువి, నువ్వే ప్రభుత్వ భూములు కూడా కబ్జా చేసి అమ్ముకున్నావు. నిరుపయోగమైన పేదలకి నివాసయోగ్యం కాని భూమి నీ భూమి అమ్ముకోవడం కోసం, నీ వైట్ ఇన్కమ్ కోసం నువ్వు ప్రజల్ని అన్యాయం చేస్తావా? అందుకే ప్రజలకు అన్యాయం చేసి భూములు కబ్జా చేసేటువంటి బొల్లా బ్రహ్మనాయుడికి ప్రజలు బుద్ధి చెప్పారు. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఇలాంటి వాళ్ళని భవిష్యత్తులో ప్రజలు రాష్ట్రం నుండి పారదోలుతారు. జగన్మోహన్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో చరిత్ర లేదు. 5 ఏళ్ళు అవకాశం ఇస్తే ప్రజలు ఒక్క అవకాశం అంటే నమ్మి అధికారం ఇచ్చిన ప్రజల్ని నట్టేట ముంచాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే వైసీపీ నెవర్ అగైన్, ఎన్డీఏ అగైన్ అండ్ అగైన్. ఇది ప్రజల నినాదం, ఇది ప్రజల నినాదం కావాలి, ప్రతి ఒక్కరి నినాదం కావాలి. అభివృద్ధి అందించేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఈరోజు కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇచ్చిన ఒక్క అవకాశాన్ని దోపిడీకి ఉపయోగించుకొని, కబ్జాలకు ఉపయోగించుకొని రాష్ట్రాన్ని అరాచకాలు చేసినటువంటి జగన్కి చరిత్రలో ఇంకొకసారి ప్రజలు అధికారం ఇవ్వరు. చంద్రబాబు గారు లాంటి సుపరిపాలనని ప్రజలు కోరుకుంటున్నారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయినాయి. అభివృద్ధిని పరుగులు ఎత్తిస్తాం, ప్రజలకి కొండంత అండగా ఉంటాం. ఇలాంటి దోపిడీదారుల్ని రాష్ట్రం నుండి పారదోలే పరిస్థితులు ఉన్నాయి. ప్రజలే బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ.